మహబూబాబాద్ జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానాన్ని సాధించి ప్రత్యేకతను చాటుకోవడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ కలెక్టర్ ఆవరణలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు బాణాసంచాలు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే ఆ విజయం సాధ్యమైందని రవీందర్ రెడ్డి అన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిరంతరం కూడా సమీక్షలు నిర్వహించడం, ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధిస్తూ 120 సార్లు మోడల్ పరీక్షలు నిర్వహించడం ఎంతో ఉపయోగపడిందని, దీనికి కారణమైన ఉపాధ్యాయులను అభినందించి విద్యార్థులకు డీఈఓ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎస్సి ఫలితాలు రవీంద్ర భారతిలో విడుదల చేశారు. అందులోనే మన మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం సాధించింది. 8,184 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 8,126 మంది ఉత్తీర్ణత సాధించారు. సుమారుగా మొత్తం జిల్లాలో 58 మంది విద్యార్థులు మాత్రమే వివిధ అనారోగ్య కారణాల వల్ల పాస్ కాలేకపోయారు. దీని అంతటికీ గౌరవ కలెక్టర్ గారు గత 4 నెలలుగా మండల్ స్పెషల్ ఆఫీసర్ని, ప్రతి స్కూల్ వైజు ఒక జిల్లా స్పెషల్ ఆఫీసర్ని, మండల ఆఫీసర్ని ఈ యొక్క ఎస్ఎస్సి పిల్లల యొక్క అటెండెన్స్, అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ మానిటరింగ్ చేయడం వల్లనే మాకు స్టేట్లో మొదటి స్థానం సాధించడానికి ఆస్కారమైంది. గత 4 నెలలుగా 120 రోజులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాం. ఆ ప్రత్యేక ప్రణాళికలో ఒక 120 స్పెషల్ టెస్టులు యాన్యువల్ ఎగ్జామినేషన్ మోడ్లో కండక్ట్ చేయడం జరిగింది. తద్వారా విద్యార్థుల్లో ఈ యొక్క ప్రాక్టీస్ ఎక్కువ కావడంతో పాటు రెగ్యులర్గా 100% 10వ తరగతి విద్యార్థులు రేపు ఎగ్జామ్ అనగా కూడా పాఠశాలకి వచ్చి ఉపాధ్యాయులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడం జరిగింది. దానికి తోడు అక్టోబర్ మొదటి వారంలోనే దాతల సహకారంతో గౌరవ హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఏం చేశారంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లల్లో చదివే విద్యార్థులకి టెక్స్ట్ బుక్ తప్ప వేరే టీచింగ్ ఏం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దాతల సహకారంతో 10వ తరగతి చదివే విద్యార్థులందరూ కూడా స్టడీ మెటీరియల్ దాతల సహకారంతో ప్రిపేర్ చేసి ఇవ్వడం.